హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు నా గోల్డ్ గప్పి ఫీమేల్ని అయితే ఇక్కడికి అయితే షిఫ్ట్ చేస్తాను ఈ ట్యాంక్లో, బ్యాంబూ ట్యాంక్లో. ఎందుకంటే ఇదైతే బేబీస్ అయితే పెట్టింది అండ్ మీకు బేబీస్ కూడా చూపిస్తాను. ఎందుకంటే బేబీస్ని దీని నుంచి సపరేట్ చేస్తారు. ఎందుకంటే ఇది 3 to 6 బేబీస్ అయితే తినేసింది. అందుకని అయితే నేను ఈ ట్యాంక్లోకి అయితే షిఫ్ట్ చేస్తాను. అండ్ మేల్తో కూడా కొద్ది రోజులు దూరం పెడతాను. మళ్ళీ వెంటనే బ్రీడింగ్ అయితే చేయను. ఒక 3 weeks గ్యాప్ ఇచ్చి మంచి ఫీడింగ్ ఇచ్చినాక మళ్ళీ మెయిన్లీ దీంతో అయితే వదిలేస్తాను. కొద్ది రోజులైతే ఇదే ట్యాంక్లోనే ఉంటుంది, ఒక 3 weeks. అండ్ తర్వాత మళ్ళీ మెయిల్ని అయితే దీంతో పాటు వదిలి మళ్ళీ బ్రీడింగ్కి అయితే వేస్తాను. అండ్ ఇప్పుడైతే మీకు ఇవి దాని మేల్స్ అండ్ ఇవ్వండి, దాని మేల్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇది వచ్చేసి దీని మేల్. ఇది కూడా తొందరలో బేబీస్ అయితే పెడుతుంది. అండ్ నేనైతే ఇట్లా హైడింగ్ స్పాట్ అయితే ఒక ప్లాస్టిక్ అయితే తాడైతే ఇట్లా పెట్టుకున్నాను. ఎందుకంటే చాలామంది బ్రీడర్స్ పెట్టుకుంటారు, నేను చూసాను. ఇదిగోండి ఇట్లా క్లియర్గా చూడొచ్చు మీరు. ఇదిగోండి ఇట్లా పెట్టుకొని ఇప్పుడు కొన్ని బేబీస్ని అయితే కాపాడాను వైట్ది. అండ్ ఆ బేబీస్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇదిగోండి ఆ బేబీస్ ఇవే. ఇదిగోండి క్వాంటిటీ అయితే కొద్దిగానే ఉంది, కానీ ఏం కాదు. మళ్ళీ మనం సెకండ్ టైం బ్రీడ్ చేసినప్పుడు మంచిగా ప్రాపర్ సెటప్తో అయితే మేల్ ఫీమేల్ వదిలి మంచిగా బ్రీడ్ చేస్తాను. అప్పుడు మనకి ఇంకా రిజల్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే కొన్ని దొరికినాయి, కానీ ఏం కాదు. వీటిని మంచిగా పెంచుతాను. 2 weeks అయితే బ్రైన్షిమ్స్ అయితే వేస్తాను వీటికి. అండ్ తర్వాత టెర్రస్ గార్డెన్లో అయితే వదిలేస్తాను. నా దగ్గర ఫిష్ పాండ్ ఉంది, అక్కడ వాటిలో అయితే ఇవన్నీ షిఫ్ట్ చేస్తాను. ఎందుకంటే అక్కడ మంచి ఆల్గే గ్రీన్ వాటర్ ఉంటుంది. అక్కడికైతే ఈ ఫిషెస్ అన్నీ షిఫ్ట్ చేస్తాను. వాటిని కూడా అప్పుడు మంచి గ్రోత్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బేబీస్ కూడా ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మన రెడ్ గప్పి కూడా తొందరలో బేబీస్ అయితే పెడుతుంది, దాన్ని కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాం.